కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి. ప్రతి ఒక్క వీడియో మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు మారవు జగన్, నువ్వు ఈ జన్మకు మారవు, మారే అవకాశం లేదు, ఆ ఆశలు ఎవరికైనా ఉంటే చంపేసుకోండి అని చెప్పేసి స్పష్టంగా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటారా, నేను ఒక్కనే కాదు, ఈరోజు ప్రెస్ మీట్ చూసినటువంటి ఎవరైనా సరే ఆ నిర్ణయానికి రాక తప్పదబ్బా, ఈ మనిషి జన్మకు మారడం ఇంతే, ఈ జీవితం ఇలా గడిపేయడమే తప్ప మనం ఇతనిలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వ్యక్తిని, రాజకీయ నాయకుడిని చూడటం అనేది జరగని పని. ఈ కళ్ళతో మనం చూడలేం, ఈ జన్మకు జరగదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోవచ్చు. ఏం మాట్లాడాడు, అందుట్లో ఆణిముత్యాలేంటి, స్వాతి ముత్యాలేంటి అనేది నేను క్లియర్గా వివరించే ప్రయత్నం, జస్ట్ క్లుప్తంగా 4-5 పాయింట్లు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చెప్పుకుంటే చాటభారతం, దాదాపు గంటన్నర ప్రెస్ మీట్. ఇక అందుట్లో ఆయన వదిలినటువంటి అద్భుతమైన ఆణిముత్యాలు, కొత్త కొత్త తెలుగు భాషలో ఉద్భవించినటువంటి పదాలు, సరే వాటి గురించి మనకు అనవసరం, ఆ ట్రోలింగ్ కూడా మనం చేయాల్సిన పని లేదు. మెయిన్ కోర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ట్రోలింగ్ చేసేటువంటి పని మనది కాదు, దానికి వేరే వాళ్ళు ఉంటారు, వేరే పేజెస్ ఉంటాయి, వేరే వ్యవహారం ఉంటుంది, వేరే కథ ఉంటుంది, వాళ్ళ పని అది. నిత్యం జగన్మోహన్ రెడ్డి ఎందుట్లో దొరుకుతాడా, 4 రోజులు మనకి ట్రోల్ మెటీరియల్గా, మీమ్ మెటీరియల్గా ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి చూసే బ్యాచ్ వేరే ఉంటారు, వాళ్ళకి ఆ పార్ట్ను వదిలేద్దాం. మనం మాత్రం సీరియస్ రాజకీయం గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఫస్ట్ మీరు నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, జగన్ అసలు ఈ జన్మకు మారడు, ఇలాగే ఉంటాడు, ఇలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తాడు, ఇలాగే నిరంకుశంగా వ్యవహరిస్తాడు, ఇలాగే ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి పాతరేసే మాటలు మాట్లాడతాడని చెప్పేసి నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఎస్, నిజమే, ఈ జన్మకు జగన్ మారడు, లేదు తప్పు. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకే మాట అంటున్నానంటే, ఇప్పటికే చాలా వివాదం, ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. ఆఖరికి ఆ పార్టీ వాళ్ళు కూడా బయటకు చెప్పుకోలేక లోపల బాధపడిపోతూ మదన పడిపోతున్నటువంటి అంశం ఏంటో తెలుసా? ఈ రప్పా నరుకుళ్ళు. ఎస్, ఈరోజు దాని మీద ప్రధానంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నాడు? రప్పా అంటే తప్పేంటి? అసలు ఏ మాత్రం ఫీల్ అవ్వడా? అసలు ఆ డైలాగులు ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆ కథ ఏంటి? ప్రతి ఒక్కడు పట్టుకొని వరస పెట్టి కేసులు పడుతున్నా సరే, మేము అధికారంలోకి వస్తే రప్పా నరికేస్తాం, రప్పా. ఇది ప్రజాస్వామ్యమా? ఇది మనుషులు ఉండేటటువంటి జనారణ్యమా, లేకపోతే అడివే, క్రూర మృగాలు తిరిగే అడివే? అడవుల్లో ఇష్టం వచ్చినట్టుగా ఎవరినెవరు నరుక్కున్నా, ఏ మృగం మరో మృగాన్ని చంపినా సరే అక్కడ కేసులే ఉండవు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది జనాలు నివసించేటటువంటి ప్రాంతం, ఇక్కడ చట్టం ఉంటుంది, వ్యవస్థలు ఉంటాయి. రప్పా నరుకుళ్ళు కుదరవు. పైగా దానికి దిక్కుమాలను సమర్థింపులు, దిక్కుమాలను సూత్రీకరణ. సినిమా డైలాగులు సినిమాల్లో లేవా? సినిమా డైలాగులు పెట్టుకుంటే తప్పేంటి అంట. బాలకృష్ణ సినిమాల్లో ఉన్నాయి కదా ఇలాంటి డైలాగులే, తప్పేంటి అంట. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నాయి కదా, తప్పేంటి అంట. ఇంకా చాలా మాట్లాడాడు. ఇవే కాదు, రప్పా అంటే తప్పేంటి, సినిమా డైలాగులు పెడితే తప్పేంటి, బాలకృష్ణ సినిమాల్లో లేవా, పవన్ కళ్యాణ్ సినిమాల్లో లేవా, సినిమాకు సెన్సార్ చేసిన వాళ్ళు వదిలేశారు కదా, మరి అలాంటప్పుడు ఆ సినిమాలు బ్యాన్ చేయాలంట, ఆ డైలాగులు ఉన్నందుకు సినిమాలు బ్యాన్ చేయాలంట. ఏమంటే ఇప్పుడు లాజికల్గా మనం మాట్లాడుకుందాం, కాస్త బుద్ధి బుర్ర ఉపయోగించి మాట్లాడుకుందాం. అదే సినిమాలో ఈ రప్ప నరుకుడే కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్, దొంగలు కొట్టేసి నరికేసి అడవులు మొత్తం దోచేసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం కూడా ఉంది. మరి సినిమాలో ఉన్నదాన్ని మేము ఇక్కడ రియల్ బాహ్య ప్రపంచంలో చేస్తే తప్పేంటి అని చెప్పేసి ఎందుకు మాట్లాడో జగన్మోహన్ రెడ్డి? ఎర్రచందనం కొడితే తప్పేంటి, సినిమాలో చూపించారు కదా, మేము కూడా ఇక్కడ కొడతాం, సినిమాలో చేసిందని మేము ఇక్కడ చేస్తాం, పుష్ప సినిమా బ్యాన్ చేయండి అందుట్లో ఎందుకు ఉంది అని చెప్పేసి మరి ఆ రకంగా ఎందుకు మాట్లాడు? పోనీ ఇక్కడ మీ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసావా? నరుక్కోండ్రా ఎర్రచందనం, ఎవరికి కావాల్సినంత వాడు, సినిమాలో దానికి క్లీన్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, నరుక్కోండి అని చెప్పేసి వదిలేస్తావా? రేపటి రోజున ఎర్రచందనం నరికినా తప్పేంటి, సినిమాలో చూపించారు కదా అని చెప్పేసి అంటావా? సినిమాలో మర్డర్లు, మానభంగాలు కూడా చూపిస్తారు, బయట చేస్తావా? ఆ సినిమాలో చేస్తే తప్పులేదు, ఇక్కడ చేస్తే తప్పు వచ్చింది అంటారా? లాజిక్ ఉండాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్పాడు కదా, సినిమా డైలాగులు సినిమా వరకే పరిమితం, బయట మాట్లాడితే తాట తీస్తారు. సినిమాలో సరదాగా అమ్మాయి కొంగు పట్టుకొని లాగి, జడ పట్టుకొని లాగి టీచ్ చేస్తారు, బయట చేయమనండి చీరి చింత గడతారు. సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటే, సినిమాలు చూసి ఇన్స్పైర్ అయితే ఏంటి, ఒళ్ళు వాయ కొడతారు, తోలు తీస్తారు.
ఎండేస్తారు. ఇక్కడ అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి పరిణతి ఏంటో, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో. సినిమాలు బ్యాన్ చేయాలంట. అరే అది సినిమా, ఫిక్షన్, అది సరదాగా వినోదం కోసం తీసింది. దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేయమని కాదు. సినిమాల్లో వంటి చేత్తో హీరో 100 మందిని కొడతాడు, బయట కొట్టగలరా? మరి అదేంటి అలా ఎలా చూపిస్తున్నారు? అలా చూపించే సినిమాలను బ్యాన్ చేయండి అని చెప్పేసి ఎవరన్నా అంటారా? అరే అది కల్పితం. అక్కడ బయట ఉపయోగించడానికి వీలు లేదు, జరగవు. చట్టం ఉంది, న్యాయం ఉంది. పైగా సినిమాల్లో రప్పా నరుకుతామన్నామని చెప్పేసి మీరేమన్నారు? 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటపోతు తలకాయ నరికినట్టుగా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది తప్పు కాదా? ఉందా సినిమాల్లో? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత నరుకుతామని చెప్పి సినిమాలో చెప్పారా? ఇది మీ యాడింగా? ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రప్పా నరుకుతాం నా కొడకల్లారా అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులు. ఇది రెచ్చగొట్టడం కాదా? సేమ్ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు చంద్రబాబు ఫోటో పెట్టో, లోకేష్ ఫోటో పెట్టో, లేదంటే మిగతా వాళ్ళ ఫోటో పెట్టో, జగన్ మేము అధికారంలో ఉన్నాం నరికేస్తాం అని చెప్పేసి వాళ్ళంటే ఊరుకుంటారా మీరు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు నరుకుతాం, చంపుతాం, తంతాం, సినిమాలో డైలాగ్ అని చెప్పేస్తే బయట నడవదు. రెచ్చగొట్టేలా చేస్తే బయట నడవదు. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంకా స్టిల్ సమర్థింపు. దాన్ని పట్టుకుని 4 ఎమ్మెల్యేలు, 4 మాజీ మంత్రులు అందరూ మేము కొరికేస్తాం. మరి మిగతా పక్షాల వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటారు, చాతకాకుండా కూర్చుంటారు. ఇటు పక్క నుంచి నరుకుడు మొదలు పెడితే అటు పక్క నుంచి నరుకుతారు. రేపు సహనం చేస్తే రాష్ట్రం రావణ కాష్టం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం. సో ఇంకా అసలు అంతా అడ్డగోలుగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన తప్పేంటి అంటూ మాట్లాడటం. ప్రసన్న కుమార్ రెడ్డి తన చెల్లెల వరుస అయ్యేటటువంటి ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని, వరుసకు కూడా చెల్లెలు అవుద్దంట ఆవిడ, ఆ బంధుత్వాలు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్య, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పట్టుకొని ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా, నేనైతే కన్నెపిల్లని చూసి పెళ్లి చేసేవాడిని, పోయి వచ్చి ఈ బోరు బావిలో పడ్డాడు, ఈవిడ అక్కడ పిహెచ్డి చేసింది, ఇక్కడ పిహెచ్డి చేసింది, హైదరాబాద్లో చేసింది, ముంబైలో చేసింది, అక్కడ చేసింది, ఇక్కడ చేసింది అంటూ దుర్మార్గంగా, ఒక వ్యంగ్యంగా, ద్వంద్వార్థం ధ్వనించేలాగా ఇష్టం వచ్చినట్టుగా నీచంగా కామెంట్లు చేసి, అలా చేస్తే తప్పేంటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, సమర్థిస్తున్నాడు. ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉందా? కోర్టులే చెప్పి మహిళా ఎమ్మెల్యేపై ఏంటా మాటలు, ఇలాంటి వాటిని ఉపేక్షించం. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడ్డ హైకోర్టు ముందస్తు బెయిల్కి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంగా చేసినటువంటి కామెంట్లు. తప్పేంటంటున్నారు కదా, కోర్టు తప్పే అంటోంది. అలా మాట్లాడితే తప్పేంటి? ఆయన చేసిన తప్పేంటి? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ చేసిన తప్పేంటి అంటారా? ఇదిగో తప్పే, వాళ్ళు వీళ్ళు అంటాం కాదు. గౌరవ హైకోర్టు మహిళల మీద ఏంటయ్యా మాటలు, సిగ్గుందా నీకు అని చెప్పేసి చాచిపెట్టుకొట్టంత పనిచేసింది. అంతేకాదు ఈరోజు బెయిల్ ఇవ్వాల, ముందస్తు బెయిల్ ఇవ్వకపోగా షాక్ ఇచ్చింది. సో బిఎన్ఎస్ సెక్షన్లోని 35/3 కింద నోటీసులు ఇచ్చి, ఎందుకంటే అర్నేష్ కుమార్ తీర్పుని మీరు దాన్ని పాటించాలని చెప్పింది కాబట్టి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవండి, విచారణ చెయ్యండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది తప్ప బెయిల్ రిలీఫ్ ఇవ్వాల. కోర్టు తప్పన్నది చివాట్లు పెట్టింది. ఏంటా మాటలు మహిళల మీద అని చెప్పేసి. కానీ అలాంటి మాటలు మహిళల మీద అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆనందం, తప్పేం కనపడదు. అంతేనా? మీరు ఇచ్చే సందేశం ఇదేనా? ఇందుకే నువ్వు మారవు అని చెప్పేసి పదే అంటోంది. ఇందుకే ఇంకా ఇంకొంచెం 1-2 ఆణిముత్యాలని వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు, కళ్ళు మూసుకుంటే మందే అధికారం. ఇది సేమ్ డైలాగ్. ఎగిరిపోవటం అంటే ఏంటి మరి? ఇప్పటికి కూటమికి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు, వాళ్ళు బలంగా ఉన్నారు, ఎక్కడ పేలికలు ఏమీ లేవు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అసలు ఈ కూటమి రేపటి రోజున 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఇలాగే మేము కలిసి ఉంటాం, కొనసాగాలని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు మాట ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ప్రతి వేదికల మీద ఇదే చెప్తున్నారు. మరి ఈ 3 ఏళ్ల సూత్రీకరణ ఏంటి? 3 ఏళ్లలో ఎగిరిపోవడం ఏంటి? అసలు ఏమన్నా లాజిక్ ఉందా? ఇచ్చింది 5 ఏళ్ళు, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంటే 3 ఏళ్లలో ఎగిరిపోతాడా? ఎక్కడికి ఎగిరిపోతాడు? ఏ రకంగా ఎగిరిపోతాడు? చంద్రబాబుకి ఏమైనా రెక్కలున్నాయా? అంటే
ఎంత దుర్మార్గమైనటువంటి ఆయన గురించి దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి కామెంటు ఇందుట్లో దాగి ఉంది. అది నేను స్పెషల్గా చెప్పక్కర్లా, ఎవరికి వాళ్ళు ఊహించుకోండి. పైగా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారం మందే. మరి మూసుకోపోయారా? ఎందుకు పదే పదే తాడేపల్లికి రావటం, బెంగళూరు పోవటం, తాడేపల్లికి రావటం, బెంగళూరు పోవటం, వారంలో 2 రోజులు ఏడా 4 రోజులు ఆడా? ఎందుకు ఇవంతా? రెంటపాళ్ళని, తెనాలని, రాప్తాడని, గుంటూరని, అక్కడని, ఇక్కడని అక్కడని చెప్పేసి ఈ పర్యటనలు ఎందుకు, ఈ సమావేశాలు ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ గొడవ ఎందుకు, మనుషులను తొక్కించుకుంటూ వెళ్ళటం ఎందుకు, మామిడికాయలు తొక్కించుకుంటూ వెళ్ళటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి హ్యాపీగా కళ్ళు మూసుకుంటే అయిపోద్ది కదా, అధికారంలోకి వచ్చేస్తారు కదా. ఏంటో అర్థం కాదు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలంటే ఏంటి, వాటి పాత్ర అంటే ఏంటి, ఎలా నిర్వర్తించాలి, ఏంటి? సరే, వచ్చేది మనమే అధికారంలోకి అని అంటాం వేరు. ఇది ప్రతిపక్షానికి స్టాండర్డ్గా ఉండే డైలాగ్, దీన్ని ఎవరు కాదనరు. 3 ఏళ్ళ ఎగిరిపోతాడు, కళ్ళు మూసుకుంటే. మరి కళ్ళు మూసుకోవడం అంటే ఏంటి? ఏం చేయాలి కళ్ళు మూసుకోవడం అంటే? అంటే ప్రజాస్వామ్యంగా మీ పాత్ర మీరు పోషించరా? మీరు హ్యాపీగా ఇంట్లో నిద్రపోయినా సరే వచ్చేస్తారా? మరి అలాంటప్పుడు ఈ గొడవ ఎందుకు? మన గుడివాడలో ఆ ఫ్లెక్సీలు ఎందుకు, ఆ పోస్టర్లు ఎందుకు, ఆ మధ్యలో శాంతి భద్రతల విఘాతం ఎందుకు, మధ్యలో డ్రామాలు ఎందుకు, పేరు నాని ఇష్యూ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? లోకేష్ చేశాడు, కులాల మధ్య ఘర్షణ అని చెప్పేసి ఈ గొడవలన్నీ ఎందుకు? హ్యాపీ కళ్ళు మూసుకోవచ్చు కదా. ఈ రప్పా డైలాగులన్నీ ఎందుకు? హ్యాపీ కళ్ళు మూసుకోవచ్చు కదా, ఇంట్లో పడుకోవచ్చు కదా. ఈ సభలో సమావేశాలు ఎందుకు? హ్యాపీ కళ్ళు మూసుకోవచ్చు కదా, ఇంట్లో పడుకోవచ్చు కదా. 100 మందికి అవకాశం ఇస్తే 10,000 మందిని వేసుకొని పోలోమంటూ పర్యటన చేయడం ఎందుకు? హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చు కదా, వచ్చేస్తుంది కదా అధికారం. ఏంటో అర్థం కాదు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఏంటి, వాళ్ళు చేసిన పోరాటాలు ఏంటి, గొంతు లేని వాళ్ళకి వాళ్ళు గొంతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి, ఇవన్నీ అసలు ఏమీ గుర్తురావు. ఎంతసేపటికి 3 ఏళ్లలో మనం వస్తాం, 2 ఏళ్లలో మనం వస్తాం, జమిలి ఎన్నికలు మనం వస్తాం, అదొస్తాం ఇదొస్తాం, కళ్ళు మూసుకుంటే మంది అధికారం. కళ్ళు మూసుకుంటే ఎవరికి అధికారం రాదు. పోరాటం చేస్తే వస్తుంది అధికారం, ప్రశ్నిస్తే వస్తుంది అధికారం, నిలబడితే వస్తుంది, కలబడితే వస్తుంది అధికారం. ఈ మాత్రం కూడా తెలియదు. ఇంకో ఆణిముత్యం పోలీసుల గురించి. డిఐజీ అనేవాడు మాఫియా డాన్, సిఐలు కలెక్షన్ ఏజెంట్లు, వాళ్ళ ఎమ్మెల్యేలకు కలెక్షన్లు అందిస్తారని చెప్పేసి పోలీసు వ్యవస్థ మీద దుర్మార్గకరమైనటువంటి కామెంట్లు. ఆ మధ్య చూస్తేనేమో పోలీసులు బట్టలిప్పి కూర్చోబెడతాం, అలా నిలబెడతాం, ఇలా నిలబెడతాం అని చెప్పేసి రకరకాల కామెంట్లు. సరే, ఈసారి ఈ బట్టలిప్పుడు గొడవ లేదురా బాబు అనుకుంటే మరి డీజీపీ అనేటటువంటి మాట ఉపయోగించబోయి డిఐజీ అన్నారు ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే ఏదో కామెంట్ అయితే చేశారు. ఆ ఆణిముత్యాలు ఇది కూడా కలిసిపోయింది. సో పోలీసుల అత్యున్నత స్థాయి అధికారులను కూడా మాఫియా డాన్లట, వాళ్ళ కింద పనిచేసే సిఐలు కలెక్షన్ ఏజెంట్లట, వాళ్లే కలెక్షన్లు మొత్తం తీసుకెళ్ళి ఎమ్మెల్యేలకు ఇస్తారట. మరి పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా స్పందిస్తుందా? మరి ఇదే పోలీసుల చేత కదా మీరు గత 5 ఏళ్లు పరిపాలన చేయించింది, అరెస్టులు చేయించింది, అమరావతి రైతును డొక్కలో దండించింది, ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని, పోరాడిన ప్రతి ఒక్కరిని సిఐడి కేసులు పెట్టి, ఆఖరికి సోషల్ మీడియాలో కేసులు కూడా అర్ధరాత్రి పూట 3ంటికి, 2ంటికి, 4ంటికి గోడలు దూకిపోయి అయ్యన్న పాత్రుడు ఏం చేశారో తెలియదా? 3ంటప్పుడు ఒక 200 మంది పోలీసులు ఆ ఊరి మీద పడి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం. ఎక్కడ ప్రతి చోట ఇదే గొడవ. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కూడా 100 మంది పోలీసులు వెళ్ళిపోయి అరెస్టులు. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కీలకమైన నాయకులు అరెస్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారా? లేరు కదా. మరి అలాంటప్పుడు ఇదే పోలీసులు కదా గతంలో చేసింది. అప్పుడు ఆ డీజీపీలు, డిఐజీలు అప్పుడు దొంగల్లా కనపడలేదా? ఇప్పుడే స్పెషల్గా దొంగల్లా కనపడ్డారా? ఏం మారిపోయిందని చెప్పేసి. అంటే పోలీసుల మీద ఆరోపణలు చేసి, పోలీసుల మీద బురద జల్లితే తాము చేసే చర్యలకి ఆటంకం కలగకుండా ఎక్కడో జంకుతారు, భయపడతారు, చర్యలు తీసుకోవడానికి వెనకాడతారని చెప్పేసి ఓ దిక్కుమాలిన సూత్రీకరణ ఐడియా కావచ్చు. సో ఈరోజు ఇన్ని ఆణిముత్యాలు, ఇన్ని స్వాతి ముత్యాలు ఈ రకంగా వదులుతూ ఆ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి అంటే ఉలిక్కిపాటు. నిన్ననే హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పిచ్చింది. లెక్కర్ స్కామ్కు సంబంధించి, ఆ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి, A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ మేము ఇవ్వలేము. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మళ్ళీ హైకోర్టు వరకు వచ్చి రకరకాల ప్రయత్నాలు చేసినా సరే ఆయనకి ముందస్తు బెయిల్ రాలేదు. వెంటనే ఇటు సిట్ అధికారులు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు దేశం విడిచి పారిపోకుండా. ఆ తీర్పు వచ్చే సమయానికే
ఏమొస్తుందో ముందే ఊహించాడేమో కానీ మొత్తానికి మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, గాయం. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ ఏదో వేద్దాం అనుకుంటున్నారట. అదేసేలోగా వీళ్ళని పట్టుకోవాలి, మిథున్ రెడ్డిని పట్టుకోవాలని చెప్పేసి వేట కొనసాగిస్తున్నారు. ఇప్పుడా మరో క్షణమా రేపా ఎల్లుండా ఏదో సందర్భంలో మిథున్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందని చెప్పేసి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టే ఈ గాయ గత్తర మాటలు. అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీటే, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక రకరకాల మాటలు. ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ రాకపోయినటువంటి సందర్భంలో కూడా సేమ్ మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీటే. ఇప్పుడు కూడా గాయ గత్తర మాటలు. ఫ్రస్ట్రేషన్ తట్టుకోవడానికి ఏం చేయాలో తెలియక ఈ రకంగా ఇలా ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అందుట్లో మాట్లాడినటువంటి మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి అభాసు పాలవుతున్నాడు తప్ప తాను మారలేదు, అలాగే అరాచకవాదిగా ఉన్నానని చెప్పేసి నిరూపించుకున్నాడు తప్ప మరోటైతే కాదు. దీని ద్వారా ఆ పార్టీకి ప్రజల్లో ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది తప్ప మంచి అయితే జరగదు. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆణిముత్యాల మీద విశ్లేషణ. మరి ఇదంతా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.